ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. సియోనులో నుండి దేవుని వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయన్. నేటి దిన దేవుని పరిశుద్ధ వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానము మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన మీతో ఎలాగైతే చెబుతున్నాడో ఆ విధంగానే ఆశీర్వదించునుగాక అనేది నేటి దిన వాగ్దానం. దేవుడు మీతో ఇలాగున మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఏదైనా చెప్పాడా? అలాగున మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఈ మాట ఎవరి గురించి రాయబోయింది? ఎవరికి ఆయన ఈ విధంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడో తెలుసా? ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే అక్కడ అబ్రహాముకు చెప్పాడు, నేను ఈలాగు నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఒంటరిగా ఉన్నావు, ఒక్కడిగా ఉన్నావు, నన్ను నమ్ముకొని వచ్చావు, అన్నిటిని వదులుకొని వచ్చావు. అయితే ఒక రోజున నేను విస్తారమైన జనసంఖ్యగా నేను చేస్తాను, 1000 రెట్లు విస్తారమైన జనసంఖ్యగా నేను చేస్తానని తాను చెప్పినట్లుగానే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు అబ్రహామును అలాగ తాను చెప్పినట్లే ఆశీర్వదించాడు? మరి మన జీవితంలో తాను చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయాల్సింది ఏంటి? అబ్రహాము చేసిందేంటి? అదే ఆది కాండం 22వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగున్నది, మనం చదువుదాం. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి అని 17వ వచనంలో ఇందాక మనం చెప్పిన మాట ఉంది. దేవుడు అంట ఒకసారి అబ్రహాము నీకున్న కుమారుని నాకు బలిగా ఇస్తావా అని చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అలా అడిగినప్పుడు దేవునికి తెలియదా? అబ్రహాముకు లేక పుట్టాడు, ఒక్కడే ఉన్నాడు. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు ఆశ్చర్యకరంగా అడగడం మనం చూస్తున్నాం. ఏలియా వెళ్ళి ఒకసారి సారెపతు విధవరాలను అడిగాడు, అమ్మా ఏముంది నీ దగ్గర? నా దగ్గర కొంచెం పట్టెడు పిండి, నాకు నా కుమారునికి సరిపోయేంత పిండి ఉందని అంటే, అయితే మొదటిగా నాకు అప్పం చేసి తీసుకురా అన్నాడు. ఇదేం ఆశ్చర్యం, ఇదేం దుర్మార్గత! నాకున్నదే కొంచెం, నాకున్నదే తక్కువ, దాన్ని అడుగుతారేంటి? వినండి, ప్రభువు వారు అలా అడిగినప్పుడు అబ్రహాము దేనిని చూపిస్తున్నాడో తెలుసా? అయ్యా, నాకు ఒక్కడే ఉండొచ్చు, నాకు కొంచెమే ఉండొచ్చు, కానీ నీకంటే ఏంది నాకు ఎక్కువ కాదు ప్రభువా అని తన ప్రేమను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనపరుచుకున్నాడో ఆ రోజు ఒక్కడే ఇచ్చాడు. కానీ 1000 రెట్లు అధికమైన జనసంఖ్యను దేవుడు తాను చెప్పినట్లుగానే ఆశీర్వాదాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. సారెపతు విధవరాలు కూడా అంతే. దాదాపు కరువు సంవత్సరములంతా ఏ మాత్రము తగ్గిపోకోకుండా ఆహారం కలిగి ఉంది. ఈరోజు నీ జీవితంలో అనుకుంటున్నావా, నాకున్నది కొంచెం సమయమేనండి, నాకు దొరికేదల్లా ఈ ఆదివారమే, నాకున్నది ఇదిగో ఇంకొంచెమే, నాకున్నది ఈ కొంచెం శక్తి, అన్ని పనులు చేసుకొచ్చిన తర్వాత మరలా దేవుని పైన అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఇయ్యమని అడుగుతున్నది కారణం ఏంటి తెలుసా? వాటికంటే, నీకంటే, నీకున్న వాటికంటే దేవుణ్ణి ప్రేమించే వాడివని నీవు కనపరుచుకుంటే చాలు, నీకు విస్తారముగా ఇవ్వాలని, తాను నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. మనం చాలా సార్లు చూస్తుంటాం, ఫేస్బుక్ లో అక్కడ రాసింటారు ఒక చిన్న పెయింటింగ్, ఒక పాపను తన చేతిలో ఉన్న చిన్న టెడ్డీ బేర్ ని తండ్రి అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే వెనక ఉన్న పెద్ద టెడ్డీ బేర్ ఆ పాప చూడదు. ఆ పాప అనుకుంటది, నాకున్నది కొంచెం కదా, ఇది మా నాన్న అడుగుతాడేంటి? అయితే ఒకనొక సమయంలో అనుకుంటది, సరే మా నాన్న కదా, నాకు దీనికంటే మా నాన్న ఎక్కువ, తను అడిగితే నేను ఇస్తానని ఆ పాప ఇచ్చిన తరువాత ఆ తండ్రి జాలి లేని వాడు కాదండి, ఆ పాపకు ఒక గొప్ప టెడ్డీ బేర్ని ఇవ్వడానికి ఆ చిన్న టెడ్డీ బేర్ని తీసుకొని గొప్ప టెడ్డీ బేర్ని ఆ పాపకి ఇవ్వడం మనం చూస్తున్నాం. వినండి, దేవుడు నీ నుంచి అడుగుతున్న విషయాన్ని, ఎందుకంటే ఆయన నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు అని కనపరుచుకుంటావు. కాబట్టి దేవుని విషయంలో నువ్వు వెనుతీస్తుంది ఏంటి?
అది నీ సమయమా, నీ ధనమా, నీ శక్తి, నిన్ను నీవే ఇచ్చుకోలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నాయన అబ్రహాముకు నువ్వు చెప్పినట్లుగానే ఆశీర్వదించావు. అటు రీతిగానే బిడ్డలను కూడా ప్రభువా మీరు చెప్పినట్లుగానే సియోనులో నుండి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.